ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి కీలక హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తామని, వారికి 10,000 వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే వాలంటీర్లను రెన్యువల్ చేస్తూ గత ప్రభుత్వమే నిర్ణయం తీసుకోలేదని, అమల్లో లేని వాలంటీర్లను తాము ఎలా కొనసాగిస్తామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు గురించి ప్రభుత్వం సరైన స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాలవీరాంజనేయులు క్లారిటీ ఇచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో కీలకంగా పనిచేసిన వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పుడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఎప్పుడు తమను విధుల్లోకి తీసుకుంటుందోనని వాలంటీర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాలవీరాంజనేయులు క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ ప్రతినిధులుగా వాలంటీర్ల సేవలను వినియోగించుకునేవారు. పెన్షన్ల పంపిణీ నుంచి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి అర్హుల ఎంపిక, పంపిణీ వంటి విషయాల్లో వాలంటీర్లే కీలకంగా పనిచేసేవారు. రాజకీయంగా వారిని ఉపయోగించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. వాలంటీర్లను ఉపయోగించుకుని గతంలో నిర్వహించిన స్థానిక ఎన్నికలను వైసీపీ ఏకపక్షం చేసుకుందనే ప్రచారం కూడా ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల వేళ వాలంటీర్ల సేవలను వాడొద్దని కూటమి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసింది. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వేతనాలను 10,000 చేస్తామని ప్రకటించారు. వైసీపీ కూడా ఎన్నికలకు ముందు వాలంటీర్ల సేవలు అవసరమనే ఆలోచనతో వారితో రాజీనామాలు చేయించింది. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వాలంటీర్లపై అసలు విషయం తెలిసింది. 2023 ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని, ఆ తర్వాత రెన్యువల్ చేయలేదని గుర్తించింది. ఈ విషయాన్నే చెప్పి వాలంటీర్లకు ఇచ్చిన హామీపై చేతులెత్తేసింది. అమల్లో లేని వాలంటీర్లకు వేతనాలు, జీతాలు ఎలా ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం వాదిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ల వ్యవస్థ ముగిసిన అధ్యాయం అంటూ తేల్చి చెప్పేశారు. అయితే వైసీపీ మాత్రం ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అప్పట్లో డిమాండ్ చేసింది. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వాలంటీర్లను కొనసాగించేలా జీవో ఇచ్చి 10,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం వైసీపీ వాదనను తోసిపుచ్చుతోంది. వాలంటీర్లు ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేయడం లేదని స్పష్టం చేస్తోంది. దీంతో ప్రభుత్వం వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం వాలంటీర్ల స్థానంలో సచివాలయ ఉద్యోగులతో ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తోంది. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదని చెప్తున్నారు. ఇదే సమయంలో వాలంటీర్లు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన వైసీపీ మాత్రం వారిని పట్టించుకోవడం లేదు. ఎక్కడా వారికి అండగా నిలబడింది లేదు. దీంతో తమ ఆందోళనలకు వైసీపీ సంఘీభావం తెలిపి వారికి మద్దతుగా నిలిస్తే బాగుంటుందని అంటున్నారు వాలంటీర్లు. అయితే తాము మద్దతిస్తే వాలంటీర్లకే నష్టమని వైసీపీ వారనే ముద్ర ఇంకా బలంగా వేస్తారనే ఆలోచనతో అలా చేస్తున్నారా? లేదంటే వాలంటీర్లు 10,000 వేతనానికి ఆకర్షితులై తమను దెబ్బతీశారని భావించి దూరం పెడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. కానీ ఏపీలో ప్రస్తుతం 1,50,000 మంది వరకు వాలంటీర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వారి విషయంలో వైసీపీకి నైతికంగా కూడా బాధ్యత ఉందని అంటున్నారు. అయితే వాలంటీర్ల పేరు చెప్తే తమ క్యాడర్ గుర్రుమంటుందనే ఆలోచనతోనే వైసీపీ వారి విషయంలో పట్టీ పట్టనట్టుగా ఉండొచ్చని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.